శంకర శివ శివ శంకర జై జయ శంకర శివ శివ శంకర జై జయ శంకర హరంగ శంకర జై జయ శంకర శివ శివ శంకర జై జయ శంకర శివ శివ శంకర శంకర శివ శివ శంకర జై జయ శంకర శివ శివ శంకర జై జయ శంకర శివ శివ శంకర జై జయ శంకర శంకర శివ శివ శంకర
చెప్పిన దూరంగా వెళ్ళిపోయింది.
ఆగండి అమ్మ, ఆగండి ఒక్క నిమిషం. ఏంటండి మరి పిల్లలు ఒకసారి సైడ్ కాయండి. సైడ్ సైడ్ ఆగమ్మా అమ్మా, సైడ్ ఉండండి.
ఒకసారి నాయ వాయిద్యంతో రాజాలు సన్నాయి వాయిద్యం దగ్గరున్న
ఒక్కసారి మంగళవాయిద్యం ధ్వని చేయవలసిందిగా కోరుతున్నాం. నాగస్వర ధ్వని బాగా వచ్చండి వచ్చండి నార్మల్ అందరూ పక్కకి వెళ్ళిపోవాలి. ఊరే రండి రండి హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర పరిపాలత చాతుర్మాస్య పూర్వక సకల ధర్మోపదేశ పూర్వక భోగాం ఇదం సాదరం ఆహ్వానైతే ఫలవాక్త ప్రమాణ పారావార భార్యణ యమ నియమాది అష్టాంగ యోగ విద్య అవిద్య విధ్వంసత విచక్షణ జన్మధ్వాంత పారంపరి నిర్మూలన మహాదక్ష అజ్ఞాన పారావార అనేక కోటి గ్రీష్మాదిత్య జ్ఞానభాస్కర శ్రీ 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 పరమహంస పరపరాజికాచార్య చంద్రశేఖర సరస్వతి చరణ చారణ సరోజ సారంగ శ్రీ 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 పరమహంస పరపరాజ నవరేజ్ఞ జయేంద్ర సరస్వతి కనకమల సంజాత తరుణాది వికాస శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామిలు భవతాం కృతే ఇదం సాదరం ఆహ్వానం ప్రతిక్రీతే మొత్తం అಲ್ಲ ಹಿಂಗೆ ಇರೋದ್ರಲ್ಲೋ ಸ್ವಾಮೀಜಿ ಮೇಲೆ ಇರೋದು మొత్తం అಲ್ಲ ಕೆಳಗೆ ಇರೋದ್ರಲ್ಲೋ ఆబాల్యాదీశ్వరాన్ ఆబాల్యాదీశ్వరాన్ విమల చాతుర్మాస్య దీక్షా ప్రతీన్ కాంచీపీఠ మహామహత్వ చరణాంభోజ తీతధ్వని జై జై శంకర శివ శివ శంకర జై జై శంకర శివ శివ శంకర జై జై శంకర శివ శివ శంకర జై జై శంకర శివ శంకర జై జై శంకర శివ శివ శంకర జై జై శంకర శివ శివ శంకర జై జై శంకర శివ శివ శంకర జై జై శంకర జై జై శంకర శివ శివ శంకర జై జై శంకర శివ శివ శంకర జై జై శంకర హరంగ శంకర జై జై శంకర శివ శివ శంకర జై జై శంకర శివ శివ శంకర శంకర శివ శివ శంకర జై జై శంకర శివ శివ శంకర జై జై శంకర శివ శివ శంకర జై జై శంకర శంకర శివ శివ శంకర జై జై శంకర ఒక మహత్తరమైనటువంటి రోజు. ఈ కార్యక్రమం స్వామివారి యొక్క అనుగ్రహం. సరిగ్గా 3 మాసాల క్రితం భాగ్యనగరంలో స్వామివారి దర్శనార్థమై నేను వెళ్ళినప్పుడు వారిలా చాతుర్మాస దీక్షకు వస్తున్నాము, చాగంటి కోటేశ్వరరావు గారి గోశాలలో ఉంటాము. అయితే ఈ పరిసమాప్తి విశ్వరూప యాత్ర ఏదైతే ఉందో అది అమ్మవారి యొక్క సన్నిధిలో పూర్తి చేస్తామన్నారు. అసలు నేనైతే అలా అనుకునే వెళ్ళలేదు, వారి దర్శనం కోసం వెళ్ళాను. ఒక్కటైతే చెప్పగలదు, అడగకుండానే అన్నీ ఇవ్వగలిగేది ఒక అమ్మ మాత్రమే ఈ భూమి మీద. ఎవరైనా అడుక్కుంటేనే పెడతారు. అలాంటిది కామాక్షి యొక్క స్వరూపంగా భావించే మన మహాస్వామి వారు అలా అనడం వెనక నాకు ఒక్కటి అనిపించింది.
అదేదో నా వల్ల వచ్చారనో లేదా ఇక్కడేదో శ్రీపీఠమని ఏదో ఇదనో వారు వచ్చింది కాదు. నాకు బాగా స్పష్టంగా అర్థమైంది ఏంటనంటే మా గురువు గారు దయానంద సరస్వతి స్వామి వారంటే వారిపై వీరికి ఉన్నటువంటి అవ్యాజమైనటువంటి ప్రేమ వీరికి కానీ వీరి యొక్క మన జయేంద్ర సరస్వతి స్వామి వారికి కానీ జగద్గురు జయేంద్ర సరస్వతి స్వామి వారికి కానీ అలాగే పరమాచార్యుల వారికి కానీ దయానంద సరస్వతి స్వామి వారు ఆ పీఠానికి చాలా అనుబంధమైనటువంటి వ్యక్తిత్వం. అలాంటి వారి యొక్క శిష్యుడిగా నాకు అది దక్కిందని అనిపించింది. కేవలం వారికి శిష్యుడు అవ్వడమే ఇదిగో ఈరోజు స్వామివారి ఇక్కడికి రావడం అనేది నాకు అనిపించింది. ఎందుకంటే ఒక పరంపర అనేది ఉండాలి కదా, పరంపరని గుర్తిస్తుంది పరంపర. అసంప్రదాయవిత్ మూర్ఖవత్ ఉపేక్షణీయ అని అంటుంది శాస్త్రజ్ఞోపి దయానంద సరస్వతి స్వామి వారు. అయితే దయానంద సరస్వతి స్వామి వారు ఎప్పుడు అటువైపు ప్రాంతంలో వెళ్ళినా కంచి వెళ్ళి వారి యొక్క అనుగ్రహాన్ని పొంది వారి వద్ద ఉండి ఆ జగద్గురువుల్ని సేవించుకుని వచ్చేటువంటి పరిపూర్ణమైనటువంటి సంప్రదాయం ఉండేది. వారు స్వామివారు అంటున్నారు, వారు పుట్టినటువంటి ఊరు మంజక్కుడి అని కుంభకోణం దగ్గర తంజావూరు దగ్గర ఉంటుంది. వారి యొక్క గ్రామానికి వెళ్ళారు, స్వామివారు తీసుకెళ్లారు. అలాంటి ఈరోజు స్వామివారు రావడం ఇక్కడికి, అలాగే స్వామివారికి ఆ సంకల్పం అమ్మవారి యొక్క సన్నిధిని నేను దర్శించి ఇక్కడే విశ్వరూప సందర్శన యోగం అంటే మనందరికీ ప్రమాణం భగవద్గీత. గీతా సుగీతా కర్తవ్యా కిమన్యైః శాస్త్ర విస్తరైః యా స్వయం పద్మనాభస్య ముఖపద్మాద్ వినిసృత అని. అలాంటి భగవద్గీతకి ఇప్పుడు గ్రంథ పూజ చేస్తూ 11వ అధ్యాయాన్ని స్వామివారు ఇక్కడ పరివారం పారాయణం చేస్తారు. ఒక్కటి మీకు చెప్పగలను, 2 మాసాలు ఒక కఠినమైనటువంటి ఒక దీక్షలో ఉన్నటువంటి ఒక మహాయతి. మనకు వేదంలో ఒక మంత్రం ఉంది, సంజ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం జానతపి జానతు. అంటే 3 ఉన్నాయి మనకు. సైన్స్కి తెలిసింది జ్ఞానము విజ్ఞానం వరకే, కానీ మన ఋషులు అన్నారు జ్ఞానము విజ్ఞానము ప్రజ్ఞానము అనేది ఒకటి ఉందని. అందుకనే జ్ఞానం బ్రహ్మ విజ్ఞానం బ్రహ్మ అనలేదు, ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు. అయితే జ్ఞానాన్ని ఈ భూమి మీద మనకు తల్లి ఇస్తుంది, తండ్రి ఇస్తాడు. విజ్ఞానాన్ని సామాన్యమైనటువంటి గురువులు పండితులు వాళ్ళ ద్వారా మనం పొందుతుంటాం పరిశోధన ద్వారా. కానీ ప్రజ్ఞానాన్ని మాత్రం ఈ భూమి మీద ఇవ్వగలిగేది ఒక అపరోక్ష అనుభవ సిద్ధమైనటువంటి ఆ యతి మాత్రమే ఇవ్వగలరు, ఇంకెవరూ కూడా ఇవ్వలేరు. ఎందుకంటే ఆ అపరోక్ష అనుభవ సిద్ధి యతులకి మాత్రమే సాధ్యపడుతుందని మనకు జగద్గురు ఆదిశంకర్లు అంటారు. వారి యొక్క వాక్యాల ద్వారా అది ప్రతిపాదితమవుతుంది. అలాంటి ప్రజ్ఞాన స్వరూపమైనటువంటి స్వామివారు ఈరోజు భగవద్గీతని ఇక్కడ అర్చన చేసి విశ్వరూప సందర్శన యోగాన్ని వారు పారాయణం చేస్తారు. ఆ తదుపరి స్వామివారితో చెప్పారు, స్వామి మీరు ఇక్కడికి వస్తున్నారు కదా, ఆలయానికి వెళతాము, మరి ఏం చేస్తామనంటే ఏమీ లేదు, నేను ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలని ఆయన ఊవిళ్ళూరుతూ వచ్చారు. వర్షం ఆగిపోవాలి కానీ మేము ఇక్కడ నుంచి ఇంచు కదలము అని ఒక దీక్ష ఏదైతే మీరు పెట్టుకున్నారో, మీరందరూ ఇక్కడ ఇరుగు పొరుగు మాత్రమే కాదు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, కూర్చున్నారు. మీ అందరికీ స్వామివారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం లభించేలా నేను స్వామివారిని అదే కోరుకున్నాను. మీ అనుగ్రహ భాషణతో ఈ కార్యక్రమం పూర్తవ్వాలి. అలాగనే మనందరం ప్రేమతో ఏర్పరచుకున్నటువంటి పుష్పాలు, ఇది ఏదో పుష్పాలు అనుకోవద్దు, ఇది వాళ్ళందరూ ప్రేమతో తీసుకొచ్చి మేము అక్కడికి రాలేం కాబట్టి మా ప్రేమని మీ చేత్తో సమర్పించాలి అని స్వామివారిని వారు వేడుకున్నట్లుగా నా దగ్గర చెప్పారు. అందుకనే వారు ఉదయం నుంచి మంత్రం చెప్తూ ఒక్కొక్క పువ్వు ఏరుతూ అందులో మురికి ఉండకూడదు, ఏది క్రిమి ఉండకూడదు, ఏది అంటే
నాకు అనిపించింది అక్కడ కూర్చున్నటువంటి భక్తులందరూ మరో శబరులాగా ఒక 100 మంది 200 మంది శబరులు వచ్చేసారేమో అని నాకు అనిపించింది. కాబట్టి స్వామివారు దాన్ని కూడా అంగీకరిస్తారని, స్వీకరిస్తారని, అనుగ్రహిస్తారని. ఆ తదుపరి మనకు మంగళ హారతి ఉంటుంది. తప్పకుండా ఇప్పుడు దీప ప్రజ్వలనతో మనం కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, వారు చింతపల్లి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, వారు దీనికి పూర్తిగా ఈ అనుసంధానం చేస్తారు. మీ అందరికీ పూర్తిగా కొంత ఓపికతో ఉంటే కార్యక్రమం పూర్తవుతుంది. స్వామివారి అనుగ్రహ భాషను చూసుకుని మనందరం వారికి సమర్పించే ఫలపుష్పాలు సమర్పించి వారిని మీరందరూ దర్శించుకునేలాగా, వెనక ఉన్న వ్యక్తి కూడా మీరు కంగారు పడక్కర్లేదు, ఇలా వెళ్ళిపోయేలాగా 5 నిమిషాల్లో మీరు అమ్మవారి దగ్గరికి చేరుకుని, అంటే గురువు ద్వారా అమ్మ అంటే దైవాన్ని చేరాలంటారు కదా, అందుకని ఇక్కడ గురువు యొక్క దర్శనం చేసుకుని, జగద్గురువుల యొక్క దర్శనం, మామూలు ఏదో గురువు కాదు, జగద్గురువు యొక్క దర్శనం చేసుకుని మనం అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ అనుగ్రహాన్ని పొంది ప్రసాదం తీసుకుని వెళతాం. మీరందరూ ప్రశాంతంగా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మీకు చెప్తారు. ఓం ఉద్దీప్యస్వజాత వేదోపఘ్నన్నిదరతిం మమ పశూగుశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశా జ్వానో హిగుంసీజ్జాత వేదో గామశ్వం పురుషం జగతో అభిప్రదఘ్నాగహి శ్రియామ పరిపాతయా. Amma, just move a little that side because you're coming into my frame, huh? చాగంటి కోటేశ్వరరావు గారు జ్యోతి ప్రజ్వలనం. యా దేవీ సర్వభూతేషు కాంతి రూపేణ సంస్థిత నమస్తస్కై 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 నమో నమః. బ్రహ్మశ్రీ వెంపటి కుటుంబ శాస్త్రి గారు. ఓం శుభకేశిర ఆరోహ శోభయంతి ముఖం మమ ముఖగౌ హిమమ శోభయ భూయాగౌ సంత భగం కురు యామాహరజ్జమదగ్ని శ్రద్ధాది కామాయాన్యై ఇమాంతాపి వినక్యేహం భగేన సహ. శ్రీ దర్శనం శర్మ గారు. బ్రహ్మశ్రీ ధూళిపాళ మహాదేవ శాస్త్రి గారు కూడా జ్యోతి ప్రజ్వలనానికి సహకరించవలసిందిగా ప్రార్థన. మనకి వర్షం వరుణదేవుడు మనందరినీ సంప్రోక్షణ చేసి ఆకాశగంగ నుంచి ఆగిపోయినాడు. ప్రశాంతంగా మనం కార్యక్రమం చేసుకోమని అనుగ్రహించాడు. ఇక ప్రధాన కార్యక్రమం శ్రీవారు ప్రారంభించబోతున్నారు. శ్రీకార్యం గారు బ్రహ్మశ్రీ చల్లా విశ్వనాథ శాస్త్రి గారు. స్టాండ్ మైక్ ఇక్కడికి పంపించవలసిందిగా కోరుతున్నాం. స్టాండ్ మైక్. వసుదేవ సుతం దేవం కంసచాణూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. ఈరోజు పవిత్రమైన చాతుర్మాస్య దీక్ష విరమణ పూర్తి పర్వకాలము కాకినాడ పట్టణంలో మన బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఒక 3 సంవత్సరంగా ప్రయత్నం చేసి కంచి నుంచి కాకినాడకి పీఠం రావడానికి మహత్తరమైన ప్రయత్నం చేసి ఈ చాతుర్మాసం 2 మాస కాలము అనేక సభలు, అనేక సదస్సులు, అనేక పూజలు, అనేక హోమాలు, అనేక సత్సంగాలన్నీ జరిగి ఈరోజు ఇక్కడ 3 వర్షములు
ఆయన 3 వర్షంగా ప్రయత్నం చేస్తున్నారనేది ఒకటి. ఈరోజు 3 వర్షం. ఒకటి అమ్మవారి యొక్క కటాక్షంతో వరుణ భగవంతుడు కురిపిస్తున్న ఒక వర్షం. రెండవది అవభృత స్నానం. రెండవది చాతుర్మాస దీక్ష పూర్తి సందర్భంగా, అంటే అమ్మవారి గుళ్ళల్లో వెంకటేశ్వర స్వామి గుళ్ళో పుష్పయాగం అనేది విని ఉంటాము. గురు భక్తితో ఇంత పెద్ద ఎత్తున చేసిన పుష్పయాగం ఈరోజు అక్కడ గోశాలలో చేసి అది ఒక పుష్ప వర్షం అక్కడ. మూడవది ఇక్కడ మీరందరూ చూపిస్తున్న జనవర్షం. జనవర్షం అనేది అంటే వర్షం వచ్చిన మీరందరూ కూడా ఆనంద బాష్పముతో ఈ రాక కోసరము, ఈ రాక సమయంలో మీరందరూ కూడా ప్రతీక్ష చేస్తూ అందరూ ఉన్నారు. అందరికీ కూడా మీ సంసార జీవితంలో ఇలాంటి ధర్మము కోసము, సంస్కృతి కోసము, సభ్యత సదాచారం కోసము దీక్షాబద్ధులుగా మీరందరూ కూడా సాయంత్రం నుంచి ఇంతసేపు మీరందరూ కూడా అహోరాత్ర దీక్షలాగా ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వారు. అంటే మేము ఉదయం నుంచి కార్యక్రమాలను చేస్తూ వస్తున్నాం. అందుకని మీరందరూ కూడా ఇంత సమయంగా ప్రతీక్ష చేస్తూ భక్తి శ్రద్ధలతో ఇంత ఏర్పాట్లు ఈయన హైదరాబాద్లో మనతో వీరితో మాట్లాడుతున్నప్పుడు పరిపూర్ణానంద స్వామితో కొంచెం నిశ్శబ్దంగా ఉన్నాం. పరిపూర్ణానంద స్వామితో మాట్లాడుతున్నప్పుడు అక్కడ మనం చెప్పినాం ఇలా కాకినాడకి రావటం మన ఉద్దేశంగా ఉన్నది. అక్కడ ఈ చాతుర్మాస్యం ఆ గ్రామంలో జరుగుతుంది కనుక, తిమ్మవరం ప్రాంతంలో జరుగుతుంది కనుక, తిమ్మాపురంలో జరుగుతుంది కనుక ఇది పూర్తయిన తర్వాత ఆ సీమోల్లంఘనం అనే ఈ కార్యక్రమాన్ని ఈ పరిపూర్ణానంద స్వామి యొక్క ఆశ్రమంలో పెట్టుకుంటామని 3 నెలల మాసం ముందే ఇది ఇక్కడ కాకినాడ అనేది విషయమైన ఈ సందర్భంలోనే ఇది కూడా సమకాలంలో చెప్పి మీ అందరి యొక్క ఆసక్తి, శ్రద్ధ, భక్తి ఇవన్నీ కూడా, అంటే తపస్సు కోసం ఇలా అందరూ ప్రతీక్షణం చేస్తారు. అలా మన హిందూ మానవ సంస్కృతిని కాపాడటం కోసం ఎక్కడెక్కడి నుంచో మీరు విచ్చేసి ఉన్నారు. మీ అందరికీ కూడా ఇప్పుడు విభూతి కుంకుమ ప్రసాదాలు అందరూ కూడా మన వాలంటీర్స్ సౌభాగ్య తాంబూలాలు అందరికీ కూడా ఏర్పాటు చేశారు. మీ అందరికీ కూడా సౌభాగ్య తాంబూలాలు అన్నీ వస్తాయి. దేహి సౌభాగ్యం ఆరోగ్యం దేహి మే పరమం సుఖం రూపం దేహి జయం దేహి యశోదేహి యశోదేహి అని చెప్పి అందరికీ శ్రేయస్సు కలగాలని అలాంటి మంచి ఏర్పాటు చేశారు. మనం ఈ దేశంలో మన ధర్మాన్ని మనం కాపాడాలి. ఇది స్వార్థం కోసం కాపాడే విషయం కాదు. దీన్ని కాపాడితే స్వార్థాన్ని కూడా మనం చూడవచ్చు. తరతరాలుగా అనాది యుగాలుగా కృతయుగ, ద్వాపర, త్రేత, కలియుగం ఇలాంటి యుగంగా మనం పరిపాలిస్తున్న ఈ అనాది సనాతన హైందవ ధర్మాన్ని మనం కాపాడటానికి, మన భక్తి విశ్వాసాన్ని, మన గుడి గోపురాలను కాపాడటానికి అందరూ కూడా మన దేశంలో మన ధర్మాన్ని తెలుసుకోవాలి. దానికోసం పల్లెటూరులో అంతా వెళ్ళి కుటీర ఉద్యోగమని ఇండస్ట్రీలో చెప్తారు. అందరికీ మంచి మంచి ఉద్యోగాలు, ఉపాధి కలగాలని, మీ అందరి మధ్యలో భక్తి చైతన్యం కలగాలని పరిపూర్ణానంద స్వామి ఇంత కృషి చేసి, అంటే తమిళ్లో ఒక పాట చెప్తారు, ஒரு மகனாய் ஒருத்தி மகனாய் பிறந்து ஒருத்தி மகனாய் వళందు అని ఆ పాసరం దీంట్లో చెప్తారు. అలా ఈ ఊరికి వచ్చి ఆశ్రమం పెట్టి గుడి కట్టి దయానంద సరస్వతి స్వామి చెప్పిన ఈ అభిప్రాయాలన్నీ కూడా
ఎయిమ్ ఫార్ సేవ అని, ఆల్ ఇండియా మూవ్మెంట్ ఫార్ సేవ అని ఈయన ఎవరి ద్వారా ఈ ఆధ్యాత్మిక రంగానికి ప్రవేశం చేశారు. ఆయన మన కంచి జయేంద్ర సరస్వతి స్వామివారికి చాలా ఆప్తులు. కోయంబత్తూరులో ఆశ్రమం పెట్టి, ఆనకట్టి అనే ఒక ఊర్లో ఆశ్రమం పెట్టి, ఛాత్రావాస్ అని పెట్టి అక్కడక్కడ పేద పిల్లలందరికీ కూడా, ఇంకా పర్వతీయ ప్రాంత జనాలందరికీ కూడా భక్తి రెండు కూడా ఏర్పాటు చేసి ఆర్ వెంకటరామన్ గారు అందరూ కూడా దాంట్లో పాల్గొని సేవా ద్వారా ధర్మాన్ని పోషించి దానికి ప్రచారం తీసుకొచ్చి మనంగానే ఉండాలి, నిర్వైరంగా ఉండాలి, నిర్వేదంగా ఉండకూడదు అని ఒక ఉద్దేశంతో అందరూ కూడా ధర్మాన్ని పాలించాలని దృష్టితో చాలా కృషి చేశారు. ఆ ప్రోత్సాహంతో ఇక్కడ పరిపూర్ణానంద స్వామి మీ అందరి మధ్యలో ప్రతి ఇంటిలో కూడా ధర్మం ప్రచారం కావాలని చేస్తున్నారు. ఈరోజు విశ్వరూప సందర్శన యోగం అనే దాన్ని మీరందరూ కూడా విని అందరూ కూడా ప్రసాదాలన్నీ తీసుకుని ఒక్కొక్కరు కూడా ఈ చాతుర్మాస సంకల్పం అనేది అక్కడ జరిగింది, కాకినాడలో జరిగింది. నివసంతు సుఖేనాత్ర గమిష్యామ కృతార్థతాం యథాశక్తి చ శుశ్రూషాం కరిష్యామో భయం ముదా అని ఆ రోజు చెప్పారు చాతుర్మాస సంకల్పంలో. అలా అందరూ కూడా ధర్మానికి సేవ చేస్తామనే ఒక దృఢ సంకల్పాన్ని మీరందరూ కూడా జీవితంలో తీసుకుని మన హైందవ ధర్మాన్ని మనసా వాచా కర్మణ కాపాడి భగవంతుడి యొక్క దయతో మీ అందరి యొక్క జీవితంలో శ్రేయస్సును కలగాలని, పార్థ సారథి అయిన అంటే సారథ్యం కావాలి ఈరోజు, అది సామర్థ్యమైన సారథ్యం కావాలి. ఇలాంటి మీ అందరినీ నడిపే సామర్థ్యంతో ఇక్కడ ఇంత పెద్ద ఆశ్రమాన్ని కట్టించి అద్భుతమైన మహత్తరమైన కార్యక్రమం మీరు చేస్తున్నారు. అందరూ మన హైందవ ధర్మంలో అచంచలమైన దృఢమైన నమ్మకంతో ఉండి ఈ ధర్మాన్ని పాటిస్తూ ప్రచారం చేస్తూ ఈ దేశానికి, ధర్మానికి, సమాజానికి, ఈ దేశానికి మాత్రమే కాదు లోకంలో శాంతి సుఖం కలగాలంటే ఈ హైందవ సనాతన ధర్మాన్ని మనం పరిపాలన చేస్తేనే లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్పిన ఆ ధర్మం ప్రచారానికి వస్తుంది. ఇప్పుడు అందరూ కూడా భగవద్గీతను విని, భగవద్గీత కించిదతీత అని శంకరాచార్యులు చెప్పారు. ఆ భగవద్గీతని శ్రవణం చేస్తూ గంగా జలలవ కణికా పీత సకృదపి ఏన మురారి సమర్చ క్రియతే తేన యమేనున చర్చ అని చెప్పారు. ఆ భగవద్గీతను విని ఆస్వాదిస్తుంటారు. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రహీతాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వాం అనుసందధామి భగవద్గీతే భగవద్వేషిణీం నమోస్తు తే వ్యాస విశాలబుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్ర येन त्वया भारत तैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता
दुग्धं गीतामृतं महत् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् भीष्मद्रोणतटादयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहनी कर्णेन नीलवेलाकुला अश्वत्थामा विकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवीरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरं हरिकथासम्बोधनाबोधितम् लोके सज्जनषट्पदैः अहरः पीपीयमानं मुदा भूयात् भारतपङ्कजं कलिमलप्रध्वंसिन श्रेयसे मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपा तमहं वन्दे परमानन्दमाधवम् अर्जुन उवाच मदनुग्रहाय परमं गुह्यमध्यात्मसंज्ञितं यत्र योक्तं वचस्तेन मोहोऽयं विगतो मम भवाप्ययौ हि भूतानां श्रुतौ विस्तरशो मया कमलपत्राक्ष माहात्म्यमपि चाव्ययम् एवमेतत् यथार्थत्वम् आत्मानं परमेश्वर द्रष्टुमिच्छामि ते रूपम् ऐश्वरं पुरुषोत्तम मन्यसे यदि तच्छक्यं मया द्रष्टुमिति प्रभो योगेश्वर ततो मे त्वं दर्शयात्मानमव्ययम् श्रीभगवानुवाच पश्य मे पार्थरूपाणि शतशोऽथसहस्रशः नानाविधानि दिव्यानि नानावर्णाकृतीनि च पश्यादित्यानि वसून् रुद्राणि अश्विनो मरुतस्तथा बहून्यदृष्टपूर्वाणि पश्याश्चर्याणि भारत इहैकस्थं जगत्कृत्स्नं पश्याद्य सचराचरम् इहैकस्थं जगत्कृत्स्नं पश्याद्य सचराचरं मम देहे गुडाकेश यच्छान्यद्रष्टुमिच्छसि न तु मां शक्यसे द्रष्टुम् अनेनैव स्वचक्षुषा दिव्यं ददामि ते चक्षुः पश्य मे रूपमैश्वरम् अनेकवक्त्रनयनं पश्य मे योगमैश्वरम् सञ्जय उवाच एवमुक्त्वा ततो राजन् महायोगेश्वरो हरिः दर्शयामास पार्थाय परमं रूपमैश्वरम् अनेकवक्त्रनयनम् अनेकाद्भुतदर्शनम् अनेकदिव्याभरणम् दिव्यानेकोद्यतायुधम् दिव्यमाल्याम्बरधरम् दिव्यगन्धानुलेपनम् सर्वाश्चर्यमयं देवम् अनन्तं विश्वतोमुखम् दिवि सूर्यसहस्रस्य भवेत् युगपदुत्थिता यदि भाः सदृशी सा स्यात् भासस्तस्य महात्मनः तत्रैकस्थं जगत्कृत्स्नं प्रविभक्तमनेकधा अपश्यद्देवदेवस्य शरीरे पाण्डवस्तदा ततः स विस्मयाविष्टः हृष्टरोमा धनञ्जयः प्रणम्य शिरसा देवं कृताञ्जलिरभाषत प्रणम्य शिरसा देवं कृताञ्जलिरभाषत अर्जुन उवाच पश्यामि देवांस्तव देवदेहे सर्वांस्तथा भूतविशेषसङ्घानि ब्रह्माणमीशं कमलासनस्थं ऋषींश्च सर्वानुरगांश्च दिव्यानि अनेकबाहूदरवक्त्रनेत्रं पश्यामि त्वां सर्वतोऽनन्तरूपं नान्तं न मध्यं न पुनस्तवादिं पश्यामि विश्वेश्वर विश्वरूप नान्तं न मध्यं न पुनस्तवादिं पश्यामि विश्वेश्वर विश्वरूप
కిరీటినం గదినం చక్రిణం చ తేజోరాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమంతాత్ దీప్తానలార్కద్యుతిమప్రమేయం త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరన్నిధానం త్వమవ్యయః శాశ్వత ధర్మగోప్తా త్వమవ్యయః శాశ్వత ధర్మగోప్తా త్వమవ్యయ శాశ్వత ధర్మగోప్తా సనాతనస్త్వం పురుషో మతో మే అనాదిమధ్యాంతమనంతవీర్యం అనంతబాహుం శశిసూర్యనేత్రం పశ్యామి త్వాం దీప్తహుతాశవక్త్రం పశ్యామి త్వాం దీప్తహుతాశవక్త్రం స్వతేజసా విశ్వమిదం తపంతం యావా పృథివ్యోః ఇదమంతరం హి వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వాః దృష్ట్వాద్భుతం రూపమిదం తవోగ్రం లోకత్రయం ప్రవ్యథితం మహాత్మన్ అవేహి త్వాం సురసంఘా విశంతి కేచిత్ భీతాః ప్రాజ్ఞలయో గృణంతి స్వస్తిత్యుక్త్వా మహర్షిసిద్ధసంఘాః స్తువంతి త్వాం స్తుతిభిః పుష్కలాభిః రుద్రాదిత్యాః వసవో ఏ చ సాధ్యాః విశ్వేశ్వినో మరుతశ్చోష్మపాశ్చ గంధర్వ యక్షాసురసిద్ధసంఘాః వీక్షంతే త్వాం విస్మితాశ్చైవ సర్వే వీక్షంతే త్వాం విస్మితాశ్చైవ సర్వే రూపం మహత్తే బహువక్త్రనేత్రం మహాబాహో బహుబాహూరుపాదం బహూదరం బహుదంష్ట్రాకరాళం దృష్ట్వా లోకాః ప్రవ్యథితాస్తథాహం నభస్పృశం దీప్తమనేకవర్ణం వ్యాత్తాననం దీప్తవిశాలనేత్రం దృష్ట్వా హి త్వాం ప్రవ్యథితాంతరాత్మా ధృతిన్న విందామి శమం చ విష్ణు దంష్ట్రాకరాళాని చ తే ముఖాని దృష్ట్వైవ కాలానలసన్నిభాని దిశో న జాని న లభే చ శర్మ దిశో న జాని న లభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస దిశో న జాని న లభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస దిశో న జాని న లభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస అమీచ త్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే సహైవావనిపాలసంఘైః భీష్మः ద్రోణः సూతపుత్రస్తథాసౌ సహాస్మదీయైరపి యోధముఖ్యైః వక్త్రాణి తే త్వరమాణా విశంతి దంష్ట్రాకరాళాని భయానకాని కేచిద్విలగ్నాः దశనాन्तరేషు సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగైః యథా నదీనాం బహవోంబువేగాః యథా నదీనాం బహవోంబువేగాః సముద్రమేవాభిముఖా ద్రవంతి యథా నదీనాం అమ్మా ఒక్క నిమిషం అమ్మా మీరెవ్వరు ఇప్పుడు ఏం పంచారు నదీనాం బహవోంబువేగాః సముద్రమేవాభిముఖా ద్రవంతి తథా చ వామీనరలోకవీరాः విశంతి వక్త్రాణ్యభివిజ్వలంతి యథా ప్రదీప్తం జ్వలనం పతంగాः విశంతి నాశాయ సమృద్ధవేగాः తథైవ నాశాయ విశంతి లోకాः తవాపి వక్త్రాణి సమృద్ధవేగాः కేచిత్ లేలిహ్యసే గ్రసమానः సమంతాత్ లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః లోకాన్ సమగ్రాన్ వదనైర్జ్వలద్భిః లేలిహ్యసే గ్రసమానः సమంతాత్ లోకాన్ సమగ్రాన్ వదనైర్జ్వలద్భిః తేజోభిరాపూర్య జగత్సమగ్రం భాసస్తవోగ్రాः ప్రతపంతి విష్ణు ఆఖ్యాహి మే को भवानुग्ररूपः
नमोऽस्तु ते देववर प्रसीद विज्ञातुमिच्छामि भवन्तमाद्यं न हि प्रजानामि तव प्रवृत्तिं विज्ञातुमिच्छामि भवन्तमाद्यं न हि प्रजानामि तव प्रवृत्तिं श्रीभगवानुवाच कालोऽस्मि लोकक्षयकृत् प्रवृद्धः लोकान् समाहर्तुमिह प्रवृत्तः ऋतेऽपि त्वां न भविष्यन्ति सर्वे एव स्थिताः प्रत्यनीकेषु योधाः तस्मात् त्वमुत्तिष्ठ यशो लभस्व जित्वा शत्रून् भुङ्क्ष्व राज्यं समृद्धम् तस्मात् त्वमुत्तिष्ठ यशो लभस्व जित्वा शत्रून् भुङ्क्ष्व राज्यं समृद्धम् मयैवेते निहताः पूर्वमेव निमित्तमात्रं भव सव्यसाचिन्मे निमित्तमात्रं भव सव्यसाचिन्मे मयैवेते निहताः पूर्वमेव निमित्तमात्रं भव सव्यसाचिन्मे द्रोणं च भीष्मं च जयद्रथं च कर्णं तथान्यानपि योधवीरान् मया हतांस्त्वं जहि मा व्यधिष्ठाः युध्यस्व जेतासि रणे सपत्नान् सञ्जय उवाच एतच्छ्रुत्वा वचनं केशवस्य कृताञ्जलिर्वेपमानः किरीटी एतच्छ्रुत्वा वचनं केशवस्य कृताञ्जलिः वेपमानः किरीटी नमस्कृत्वा पूजयेवाह कृष्णं सगद्गदं भीतभीतः प्रणम्य अर्जुन उवाच स्थाने ऋषिकेश तव प्रकीर्त्या जगत् प्रहृष्यति अनुरज्यते च स्थाने ऋषिकेश तव प्रकीर्त्या जगत् प्रहृष्यति अनुरज्यते च रक्षांसि भीतानि दिशो द्रवन्ति सर्वे नमस्यन्ति च सिद्धसङ्घाः कस्माच्च ते ननवेरन्महात्मन् गरीयसे ब्रह्मणोऽप्यादिकर्त्रे अनन्तदेवेश जगन्निवासः त्वमक्षरं सदसत्तत्परं यत् त्वमादिदेवः पुरुषः पुराणः त्वमस्य विश्वस्य परं निधानं वेत्तासि वेद्यं च परं च धाम त्वया ततं विश्वमनन्तरूप वायुः यमोऽग्निर्वरुणः शशाङ्कः प्रजापतिस्त्वं प्रपितामहश्च नमो नमस्तेऽस्तु सहस्रकृत्वः पुनश्च भूयोऽपि नमो नमस्ते नमः पुरस्तात् अथ पृष्ठतस्ते नमोऽस्तु ते सर्वत एव सर्व अनन्तवीर्यामितविक्रमस्त्वं सर्वं समाप्नोषि ततोऽसि सर्वः सखेति मत्वा प्रसभं यदुक्तं हे कृष्ण हे यादव हे सखेति अजानता महिमानं तवेदं मया प्रमादात् प्रणयेन वापि सखेति मत्वा प्रसभं यदुक्तं हे कृष्ण हे यादव हे सखेति अजानता महिमानं तवेदं मया प्रमादात् प्रणयेन वापि यच्चावहासार्थमसत्कृतोऽसि विहार शय्यासनभोजनेषु एकोऽथवाप्यच्युत तत्समक्षं तक्षामये त्वाम् अहमप्रमेयम् पितासि लोकस्य चराचरस्य त्वमस्य पूज्यस्य गुरुर्गरीयान् न त्वत्समोऽस्ति अभ्यधिकः कुतो वा न त्वत्समोऽस्ति अभ्यधिकः कुतो वा लोकत्रयेऽप्यप्रतिमप्रभाव तस्मात् प्रणम्य प्रणिधाय कायं प्रसादये त्वाम् अहम् ईशमीड्यं पितेव पुत्रस्य सखेव सख्युः प्रियः प्रियायार्हसि देवसोढुं पितेव पुत्रस्य सखेव सख्युः प्रियः प्रियायार्हसि देवसोढुं
अदृष्टपूर्वं हृषितोऽस्मि दृष्ट्वा अदृष्टपूर्वं हृषितोऽस्मि दृष्ट्वा भयेन च प्रव्यथितं मनो मे तदेव मे दर्शय देवरूपं प्रसीद देवेश जगन्निवास किरीटिनं गदिनं चक्रिणं च तेजोराशिं किरीटिनं गदिनं चक्रहस्तम् इच्छामि त्वां द्रष्टुमहं तथैव तेनैव रूपेण चतुर्भुजेन सहस्रबाहो भव विश्वमूर्ते सहस्रबाहो भव विश्वमूर्ते श्रीभगवानुवाच मया प्रसन्नेन तवार्जुनेदं रूपं परं दर्शितम् आत्मयोगात् तेजोमयं विश्वमनन्तमाद्यं यन्मे त्वदन्येन न दृष्टपूर्वं न वेदयज्ञाध्ययनैः न दानैः न च क्रियाभिः न तपोभिरुग्रैः एवं रूपस्य शक्याः नृलोके द्रष्टुं त्वदन्येन कुरु प्रवीर मा ते व्यथा मा च विमूढभावः दृष्ट्वा रूपं घोरमीदमस्ति संवृत्तः सचेताः प्रकृतिं गतः सचेताः प्रकृतिं गतः श्रीभगवानुवाच सुदुर्दर्शमिदं रूपं दृष्टवानसि यन्मम देवाप्यस्य रूपस्य नित्यं दर्शनकाङ्क्षिणः नाहं वेदैः न तपसा न दानेन न चेच्छया शक्यजेवं विधो द्रष्टुं दृष्टवानसि मां यथा भक्त्या तु अनन्यया शक्यः अहमेवं विधोऽर्जुन ज्ञातुं द्रष्टुं च तत्त्वेन प्रवेष्टुं च परन्तप मत्कर्म कृन्मत्परमः मद्भक्तः सङ्गवर्तितः निर्वैरः सर्वभूतेषु यः निर्वैरः सर्वभूतेषु यः समामेति पाण्डव मत्कर्म कृन्मत्परमो मद्भक्तः सङ्गवर्तितः निर्वैरः सर्वभूतेषु यः समामेति पाण्डव अर्जुन उवाच अनन्तराध्यायस्य प्रथमश्लोकः अर्जुन उवाच एवं सततयुक्तानि भक्तास्त्वां पर्युपासते ये चाप्यक्षरमव्यक्तं तेषां के योगवित्तमाः पार्थारप्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वाम् अनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्त्वैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः सर्वोपनिषदो गावः दोग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् हार क्यों ऊपर गए हार क्यों क्यों
అశోకశ్చమఖ్యమావహ జీవనం జతిశో దిశ రామశ్వం పురుషం జగతే అనిర్ణదగ్ధనాథే శ్రియామా పరిపాతయ. హర హర శంకర జయ జయ శంకర. ఇంత అద్భుతంగా ఇక్కడ విశ్వరూప అధ్యాయంలో చెప్పినట్టుగా అద్భుతం రోమహర్షణం అలా మంచిగా మీ కార్యక్రమాన్ని అంటే మన సమాజానికి చెందిన వాళ్ళలో వ్యక్తిగతమైన డిసిప్లిన్ ఉంటుంది, సామూహికమైన డిసిప్లిన్ ఉంటుంది అనే దానికి ఆదర్శంగా ఇంత నిశ్శబ్దంగా మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్గొన్నారు. ఇక్కడ భక్తి కోసరము మీరు మౌనంగా ఉన్నారు. భక్తి కోసరం మౌనంగా ఉండటం సరిగాని ఏది ఏం జరిగినా మౌనంగా ఉండటం సరికాదు. నేను మీలో ఈ విశ్వరూప సందర్శనం అంటే ఇక్కడ వస్తూ చాగంటి కోటేశ్వరరావు గారు ఒకటి అడిగారు, ఇది ఏమిది విశ్వరూప యాత్ర అంటారే ఏమన్నారు అంటే విశ్వరూప అధ్యాయం చదువుతాము అందుకని విశ్వరూప యాత్ర అని అప్పటికి ఒక సమాధానం చెప్పినాం. తర్వాత ఆలోచిస్తూ వస్తే విశ్వరూపం అంటే మన ధర్మానికన్నా లోకాన్ని చూసే ధర్మం వేరు ఒకటి లేదు. అంటే లోకమన్నింటినీ ఒకటిగా చూసే ఒకే ధర్మం ఉంటే సనాతన హైందవ ధర్మమే. అంతేగాని అందరినీ ఒకటిగా చూసి స్త్రీ బాల వృద్ధ బుధపామర నిర్విశేషం ఆనందయంతం అని మన పెద్దస్వామి వారి గురించి ఒక ఆయన 1930లో శ్లోకం రాశారు. స్త్రీ బాల వృద్ధ బుధపామర నిర్విశేషం ఆనందయంతం అఖిలం ప్రణమేమ నిత్యం అని ఒక పెద్ద గొప్ప పండితులు ఆయన రాశారు, తెలిసిన ఆయన రాశారు. అలా స్వామివారితో ఉండేవారు ఆయన. వారికి స్వామివారు చందన పాదుకలు కూడా అనుగ్రహించినారు. కర్నూలు నుంచి కంచికి వస్తూ ఉంటే చిత్తూరు పక్కన ఒక గ్రామంలో ఆచార్యమూర్తి వహనే చరణ ప్రవృత్త అంటే ఏదో నడుస్తున్నప్పుడు ఏదో నెత్తులు చూశారు ఆయన. ఆచార్యమూర్తి వహనే చరణ ప్రవృత్త అని రాశారు ఆయన. ఆచార్యమూర్తి వహనే చరణ ప్రవృత్త త్వం పాదుకే జితమము సహసా విజిత్య అని రాశారు. ఆయనకి స్వామివారు చందన పాదుకలు అనుగ్రహించినారు. ఆయన చెప్పింది స్త్రీ బాల వృద్ధ బుధపామర నిర్విశేషం ఆనందయంతం అన్నారు. అలా మన ధర్మం సనాతన హైందవ ధర్మం అనేది అందరినీ గౌరవిస్తుంది, అందరినీ ప్రేమిస్తుంది. ప్రేమిస్తుందంటే ప్రేమ అనే దాన్ని ద్వేషానికి కారణంగా ఉపయోగించే ధర్మం కాదు మనది. ప్రేమ అనే దాన్ని ద్వేషం కింద భేదాని కింద విద్వేషం కింద ఉపయోగించే ధర్మం కాదు మనది. మన ప్రేమ అనేది ధర్మాన్ని గౌరవిస్తుంది,
కుటుంబ విలువల్ని గౌరవిస్తుంది, పెద్దల్ని గౌరవిస్తుంది, అందరినీ ప్రేమిస్తుంది. అంటే మనుషుల్ని మాత్రమే కాదు, తీగలు, చెట్టు, పండు అన్నీ గౌరవిస్తుంది. ప్రకృతిని పరిరక్షిస్తుంది. మన ధర్మం అనేది వైజ్ఞానికం, సైన్స్ అని, సమాజం అని, భక్తి అని విడిగా లేదు. మన హైందవ సనాతన హిందూ మతంలో ఇది సైన్సు, ఇది ల్యాబ్ వరకే పరిమితము, ఇది విజ్ఞానము, ఇది సమాజము, ఇది ఇక్కడ ప్రజల వరకే దీని పరిమితము, ఇది ధర్మము, భక్తి, ఇది భక్తుల వరకే పరిమితం. ప్రజలు, భక్తులు, ల్యాబ్ పరిశోధన చేసే వాళ్ళని విడివిడిగా లేదు. మన హైందవ సనాతన ధర్మం అనేది ఒక వైజ్ఞానిక ధర్మం. స్వచ్ఛత అని ఈరోజు చెప్తున్నారు. స్వచ్ఛ భారత్ అంటే శుద్ధంగా పెట్టుకోండి, ఇల్లు శుద్ధంగా పెట్టుకోండి, పంట కాలువలు శుద్ధంగా పెట్టుకోండి, వంట ఇంటిని శుద్ధంగా పెట్టుకోండి. ఏమి అత్తగారు చెప్పారో, ఏమి అమ్మమ్మ గారు చెప్పారో ఇవన్నీ కూడా ప్రభుత్వాలు చెప్పవలసిన పరిస్థితి ఈరోజు. ఇంటిలో నేర్పించిన విద్యని ఒక ప్రభుత్వం తరపున చెప్పవలసిన పరిస్థితి ఈరోజు. అంటే మనం ఎంత కింద స్థాయిలో ఉన్నామని దాన్ని కూడా ప్రభుత్వం చెప్తుందని మనం గౌరవంగా చెప్పుకోవచ్చు. కానీ ఇది కూడా చెప్పవలసిన పరిస్థితిలో మనం ఉన్నామా అనేది మనం ఆలోచించాలి. ఈ దేశం అనేది ఒక గొప్ప దేశము, సహన శక్తి ఉండేది దీంట్లో. హనన శక్తి దేశం కాదు, సహన శక్తి దేశం ఈ దేశం. అంటే శక్తిని, పరాక్రమాన్ని సకారాత్మకంగా వినియోగించే దేశం ఈ దేశం, ఈ సంస్కృతి. బలం ఉందని కొట్టేది కాదు. బలం ఉంటే ఎవరిలో పడవలో వెళ్ళేవాడు వీళ్ళు చెప్తారు, మంత్రాలు చెప్తారు. దైవీన్నావం స్వరిత్రామనాగ సమస్వంతి మారుహేమా స్వస్థయే అంటే ద్వారం లేని పడవలు ఎక్కుతామంటారు. అలా ఏదైనా ఇబ్బందులో ఉంటే వారిని కాపాడటం కోసం శక్తిని ప్రయోగిస్తారు తప్పితే ఒకరి హింస చేయటం కోసం శక్తిని వినియోగించేదో దానికోసం శక్తిని శక్తివంతంగా మనుష్యుని తయారు చేయటము ఈ ధర్మంలో లేదు. అందుకని ఇది అహింసా ప్రధానమైన ధర్మము, అసూయ లేని ధర్మము ఈ ధర్మం. అందరూ పక్కనే ఉంటారు. పెద్ద జమీందారు పక్కనే ఉంటారు, గుడిసెలో ఉండే మనిషి పక్కనే ఉంటారు. అసూయ ద్వేష రహితమైన ధర్మము ఈ హైందవ ధర్మం. అందుకని విశ్వరూపం అనేది లోకాన్ని మంచిగా చూసే తత్వం ఉండే ధర్మం మన ధర్మం. మిత్రస్య చక్షుషాసమీక్షామహే అంటారు. అలా మన ధర్మంలో అందరినీ ప్రేమగా చూస్తారు. ఎందుకు ఇది ఇంత సమయం అలా కాదు. అందరూ పేదవాళ్ళైనా సరే, డబ్బు వాళ్ళైనా సరే, అందరూ భక్తి ప్రధానం, దానం అనేది ప్రధానం. దానం ఎవరికి ఇస్తారో వారికి సత్కారం చేసి దానం ఇచ్చే దేశం ఈ దేశం. అది ఆయన పుచ్చుకోవాలని కాదు, ఆయనకు ఆసనం పెట్టి, ఆయనకు దండం పెట్టి ఈ దానం సత్కారం చేసే ధర్మం దేశం ఒకటి ఉంటుందంటే భారతదేశం. అందుకని అన్ని దేశాల్లో ఇక్కడ జనాలు ఉన్నారు, అక్కడ జనాలు ఉన్నారు అనేది కాదు. ఇక్కడ ఉండే జనాలు అందరూ మహాజనులు. ఇక్కడ ఉండే భారతదేశంలో ఉండే వాళ్ళందరూ కూడా మహర్షుల యొక్క పరంపరకి చెందిన వాళ్ళు. వ్యాస మహర్షి ఈ గొప్ప పురాణాలన్నీ ఇచ్చిన దేశం ఈ దేశం. అంటే విలువలు ఎక్కువ. మీరు ఒక పండుగ ఇంత ధర అంటారు, ఈ కొబ్బరికాయ ఇంత ధర అంటారు. ఏ దేశంలో ఒక్కొక్కడ ఇక్కడ 10 కోట్ల జనాభా ఉన్నారు, ఇక్కడ 2 కోట్ల జనాభా ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ భారతదేశం యొక్క ప్రజ అంటే అంత అనాది పరంపర సంస్కృతిని పాటించే, విశ్వసించే, గౌరవించే జనాభా ఉండే దేశం ఈ భారతదేశం. అందుకని లోకా సమస్తాః
సుఖినో భవంతు, నేనే బాగుండాలి, నాకే అన్ని కావాలి, ఆయనకేం కాకూడదు, ఆయనకేం పైసా రాకూడదు, నేనే పెద్దగా ఉండాలనే విషయం కాదు ఇక్కడ. అందుకని ఇంత గొప్ప విషయాన్ని మనం గోప్యంగా పెట్టుకున్నాము. అంటే మనము తెలుసుకోవటం లేదు, 10 మందికి తెలపటము లేదు. ఇప్పుడు ఈ ప్రచారం అనే యొక్క అవసరం వచ్చింది. చాగంటి కోటేశ్వరరావు గారు అక్కడ గోశాలలో చేసే ప్రచారం కానీ, మన పరిపూర్ణానంద స్వామి ఇక్కడ పరిపూర్ణంగా కూర్చుని మీ అందరి మధ్యలో సేవా కార్యక్రమం చేసేది కానీ అన్నీ కూడా మన హైందవ సనాతన ధర్మం యొక్క పునర్వైభవం. అందరికీ మళ్ళా ప్రచారం, ధర్మం యొక్క శ్రేయస్సు కలగాలనే ఒక ఉద్దేశంతో మీ అందరి మధ్యలో ఈ ధర్మాన్ని ప్రచారం చేస్తున్నారు. అందుకని ఈ దేశంలో ధర్మ విద్య అనేది కంపల్సరిగా ఉండాలి. అంటే దీన్ని రిలీజన్ కింద చూడటం కానీ, ఒక వర్గం కింద చూడటం కానీ కాదు, న్యాయం కాదు. మన హైందవ సనాతన ధర్మం అనేది మానవతా విలువల్ని పోషించే ధర్మం ఈ ధర్మం. అందుకని అందరూ మంచిగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ సౌమనస్యంగా ఉండాలి, సౌజన్యంగా ఉండాలి, అందరూ అల్లరి లేకుండా ఒకరికొకరు ద్వేషం పాటించకుండా అనురాగంతో ఉండాలంటే దానికి ధర్మ ప్రచారం జరిగితేనే అది సాధ్యం. అందుకని ఈ ధర్మ ప్రచారం జరగటానికి అందరూ కూడా కృషి చేయాలి. ఒకవైపు వ్యక్తిగతంగా అందరూ చేయాలి. అందరూ శివ నామ జపం, నారాయణ జపం, వారి వారి ఇష్టదైవతం యొక్క నామ జపం చేయటం, బొట్టు పెట్టుకోవటం, గుడికి వెళ్ళటం, వృక్షారోపణం. ఇప్పుడు ఇక్కడ వచ్చే ముందు వృక్షారోపణం చేసి వస్తున్నాము. అలా మంచి మంచి చెట్లు, రావి చెట్టు, వేప చెట్టు, బిల్వ చెట్టు, మామిడి చెట్టు, నీడ ఇచ్చే చెట్లు, పూజకు ఉపయోగించే చెట్లు, ఇవన్నీ కూడా మనం చెట్లు పెట్టి నీడ అంటే నీడ్ అంటారు, నీడని పూర్తి చేసేది అని ఇంగ్లీష్లో చెప్తారు. నీడ ద్వారా అందరికీ కష్టం లేకుండా చేయటం మన ధర్మము. ఈ ధర్మాన్ని వ్యక్తిగతంగా మనం పాటించటం అనేది ఒకటి, ప్రభుత్వం తరఫున పాటించటం అనేది ఒకటి. అంటే ప్రభుత్వానికి ధర్మానికి సంబంధం ఎలా ఉంటుందని మీరు చెప్పవచ్చు. ఇన్ని గుళ్ళు కట్టారు. తిరుపతి గాలి గోపురం నుంచి ఎన్నో గుళ్ళు, గోపురాలు మనం చూస్తున్నాం. ఈ గుళ్ళన్నీ ఎవరు కట్టింది? రాజులే కదా కట్టారు. కృష్ణదేవరాయలు కట్టారు, ఇంకొక రాజు కట్టారు, ఎందరో మంది గుడి కట్టారు. అందుకని ఆ రోజుల్లో ఉండే ప్రభుత్వాలు ధర్మానికి ప్రత్యక్షంగా సహకరించినాయి. ఒరిస్సాలో ఒక శిలాలేఖం ఉంది. సామవేదము 1000 బ్రాంచెస్ శాఖ అంటారు. ఇక్కడ మనకు 3 శాఖలే కనిపిస్తాయి. కొత్తమ శాఖ, జైమిని శాఖ, ఈ విజయనగరం సైడ్లో రాణాయని అని ఒక శాఖ. అక్కడ ఒరిస్సాలో ఆరుణి అని ఒక శాఖ ఉండేదిట. ఇప్పుడు ఆ పేరు కూడా శిలాలేఖం ద్వారానే మనకు తెలుస్తుంది. ఆ ఆరుణి అనే శాఖని పోషించటానికి అప్పటి మహారాజులు ఎవరో శాసనం, శ్రోత్రియం అన్నీ ఇచ్చారు. ఇప్పుడు మనం ప్రభుత్వాలన్నీ ఉన్నప్పుడు అందరి ప్రభుత్వాలు కూడా సంస్కృతి అనే దాన్ని పోషించేటట్టుగా అనేక చర్యలు చేయాలి. వ్యక్తిగతంగా అందరూ కూడా పనిచేయాలి. గుడిల ద్వారా, మందిరాల ద్వారా కూడా మన సనాతన ధర్మ ప్రచారం కోసం మనం అందరూ కూడా ప్రయత్నం చేయాలి. గుడుల యొక్క ఆదాయము ధర్మ ప్రచారానికి ఉపయోగపడేటట్టుగా, ధర్మ ప్రచారానికే ఉపయోగపడేటట్టుగా మన పర్యావరణం తయారవ్వాలి. అందుకని గుడి నుంచి వచ్చే ఆదాయం అన్నీ కూడా ధర్మ ప్రచారానికి పూర్తిగా వాడేటట్టుగా వేదం కాపాడటం, శాస్త్రాన్ని కాపాడటం, కర్ణాటక సంగీతాన్ని కాపాడటం, నాదస్వరాన్ని కాపాడటం,
శిల్పశాస్త్రాన్ని కాపాడటం, అన్నదాన సత్రాల్ని కాపాడటం, పాదయాత్ర చేస్తున్న వాళ్ళకి మంటపాలు కట్టడానికి వాడుకోవటం, ఇలా మన సంస్కృత భాషని కాపాడటం, తెలుగులో ఉండే శతకాలు కాళహస్తీశ్వర శతకం కానీ, కుమార శతకం కానీ, కుమారీ శతకం కానీ, వేమన శతకం కానీ, సుమతి శతకాలు కానీ, ఇంకా అనేక స్థల పురాణాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రచారం చేయటానికి దేవుడికి వచ్చే ఆదాయం అనేది ధర్మ ప్రచారానికి సమగ్రంగా వాడేటట్టు మంచి పరిస్థితి మన దేశంలో కలగాలి. మన నదులు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా గంగా ప్రదూషణ నివారణని అక్కడ ఉత్తర దేశంలో చేస్తున్నారు. అలా కృష్ణా, గోదావరి, వంశధార, పెన్నా అలాంటివి నదులన్నీ కూడా మంచి అందంగా పరిశుభ్రతగా చేసేటట్టు అక్కడక్కడ ఘాట్లన్నీ కట్టి, అంటే ఆ సందర్భంలో మేళా పుష్కరాలు చేస్తున్నారు, బాగా చేస్తున్నారు. అదే కాకుండా ఎప్పుడప్పుడు వీలవుతుందో ఇవన్నీ కూడా మంచిగా మనం, అంటే వేదంలో చెప్పబడింది, నా నిష్ఠీరే నా వ్యవసన స్నాయాత్ అగాతుక ఆపహ అని చెప్తారు. అలాంటి నీరునన్నీ శుభ్రంగా చూసుకోవాలి. అందుకని ఈ ధర్మ ప్రచారం అనే విషయాన్ని ఏదో అది జాతీయ, అంటే ఇది ఒక వర్గానికి చెందిన విషయం అని చూడకుండా ఈ భారతదేశానికి చెందిన విషయం అని చూస్తూ దేవతాత్మ అనే విషయాన్ని మనం గుర్తిస్తూ అత్యుత్తరస్యాం దిశి దేవతాత్మ హిమాలయో నామ నగాధిరాజ అంటే ఒక మంత్రి ఈ శ్లోకం చెప్పారండి. మన కంచి స్వామి వారు 5,000 కిలోమీటర్స్ పాదయాత్ర చేసి ఇక్కడ కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్ వస్తే అప్పటి ముఖ్యమంత్రి గారు ఎన్టీ రామారావు గారు వారిని స్వాగతం పలికారు. తర్వాత ఆంధ్ర నుంచి తమిళనాడు వెళ్ళినప్పుడు ఎంజీఆర్ గారు ఏర్పాటు చేసి ఒక స్వాగత సభ ఏర్పాటు చేశారు. అప్పుడు స్వామివారు వేగవేగంగా నడిచారు. అక్కడ ఈ గోపురం లాగా సీరియల్ లైట్ అన్నీ పెట్టి ఇద్దరు మంత్రులు వచ్చారు. దాంట్లో ఒక మంత్రి అయిన చిన్న వయసులో మన జయంతి వారితో తెలిసిన వారు, ఆయన శ్లోకాలు చెప్తూ అత్యుత్తరస్యాం దిశి దేవతాత్మ అని చెప్పాడు. దేవతాత్మ ఈ ఇక్కడ ఉండే మనుషుల మనసులో అందరికీ కూడా దేవతలే ఉంటారు. అంటే ఆసురీ ఆత్మ కాదు, ఇక్కడ మనుషుల యొక్క మనస్సు ఆసురీ ఆత్మ కాదు. అందుకని దైవీ సంపద్ విమోక్షాయ నిబంధాయ ఆసురీ మత అని చెప్పారు. ఈ దైవీ సంపదని మీరందరూ పొందేదానికి మన గుళ్ళన్నీ కూడా మంచిగా జరిగేటట్టు మన ధర్మ ప్రచారం విస్తృతంగా జరిగి, అంటే 1947 తర్వాత మనకు వచ్చిన ఈ స్వతంత్రాన్ని స్వధర్మ సంరక్షణ కోసం దేశం యొక్క పురాతనమైన ప్రశస్తమైన ప్రకృష్టమైన విశాలమైన దృక్పథం ఉండే ఈ సనాతన హైందవ ధర్మాన్ని కాపాడేదానికి ఈ ఆంధ్రదేశం ముఖ్యంగా ఉంది. ఇక్కడ ధర్మ ప్రచారం విశేషంగా జరగాలి. దానికి భగవద్గీత ఉద్యమం, సంధ్యాదీపం అనే ఉద్యమం, సంధ్యా గురుకులం అనే ఉద్యమం, ఇట్లా అనేక కార్యక్రమాలన్నీ అందరూ ఇక్కడికి వచ్చినారు. సంధ్యా గురుకులం వాళ్ళందరూ వచ్చారు. ఈ సంధ్య అనేది చాలా ముఖ్యమైనది. ఇప్పుడు ఒక సంధిలో ఉన్నాం మనం. భారతదేశం అనేది ప్రాచీన మార్గంలో వెళ్ళాలా లేదు నూతన మార్గంలో వెళ్ళాలా అని ఒక సంధిలో, సందేహంలో, సంకటంలో, సందులో, సంకుచితమైన భావంలో, సందిగ్ధమైన పరిస్థితిలో ఉన్నాం. దీని నుంచి మార్పు రావాలంటే మనకి ధర్మంలో విశ్వాసం అనేది దృఢ విశ్వాసంగా ఉండాలి. వీళ్ళందరూ చెప్తూ ఉంటారు అంధవిశ్వాసం అంధవిశ్వాసం అని చెప్తూ ఉంటారు. అలా కాదు, అందరిలో విశ్వాసం అనేది రావాలి. అంధవిశ్వాసం కాదు, అందరిలో విశ్వాసం అనేది రావాలి. అందరికీ, అంటే మన దేశం అనేది ఎవరికి వ్యతిరేకమైనది కాదు, ఎవరికి కష్టం కలిగించాలని అనుకునే దేశం కాదు. అందరూ మంచిగా ఉండాలంటారు.
అందరూ మంచిగా ఉన్నప్పుడు మనం కూడా మంచిగా ఉండటం అనేది ప్రథమ కర్తవ్యం మనకి. మనం మంచిగా ఉంటేనే అందరినీ మంచిగా మనం చూసుకోవచ్చు. అందుకని ఈ భగవద్గీత సందేశాన్ని విశ్వరూపం అంటే ఇంకొక అర్థం కూడా చెప్పవచ్చు. విశ్వరూపం అంటే ఆయన చతుర్భుజంగా ఉండే స్వామి పెద్ద ఎత్తున వ్యాపకమైన మూర్తిగా అయినా. అలా ఈ సనాతన హైందవ ధర్మం అనేది ఏదో భారతం వరకే పరిమితమని కాకుండా విశ్వరూపంగా సనాతన హైందవ ధర్మం అనేది అంటే కపిలారణ్యం అన్నారు కాలిఫోర్నియా గురించి స్వామివారు. అలా మన సనాతన ధర్మంలో ఉండే ముఖ్యమైన విదురనీతి కానీ సుభాషితాలు కానీ అన్నీ కూడా ఈ ధర్మం గురించి ప్రబోధన లోకంలో ఉండాలి. అంటే ఇది భయానకమైన ధర్మం కాదు, సంకుచితమైన విచారాలు ఉండే ధర్మం కాదు, ఎవరికి సంకటాలు ఇచ్చే ధర్మం కాదు అని విశ్వంలో ఈ ప్రచారం జరగాలి, మంచిగా జరగాలి. ఈ కార్యక్రమాలన్నీ కూడా మన మంజక్కుడి మన దయానంద సరస్వతి స్వామి వారు అంటే ఎవరి దగ్గర ఈయన ఈ అభ్యాసం అన్ని పొంది వారి యొక్క ప్రోత్సాహంతో ఇక్కడ ఆశ్రమం మొదలుపెట్టి చేస్తున్నారు పరిపూర్ణానంద స్వామి. ఆ దయానంద సరస్వతి స్వామి చాలా కంచిపీఠానికి దగ్గరగా ఉంటారు. దేశ విదేశంలో అంతా వెళ్ళి మన ధర్మాన్ని కాపాడాలి అంటే వారం రోజుల ముందు నేపాళంలో ఒక మంచి చట్టం ఒకటి వచ్చింది. ఆ మంచి చట్టం వచ్చింది అనేది ఆ దేవభూమి, హిమాలయం అనేది దేవభూమి, నేపాళం అనేది ఆ నేపాళంలో ధర్మాన్ని ఎలా తరతరాలుగా పాటిస్తున్నారు, ఏ ధర్మం ఆ మట్టికి చెందిన ధర్మము, ఆ ధర్మాన్ని అందరూ కాపాడాలి, దానికి విరుద్ధంగా ప్రజలు ప్రవర్తన ఉండకూడదనే విషయానికి ఒక చట్టం వారం రోజుల ముందు అక్కడ ప్రెసిడెంట్ అక్కడ ఇప్పుడు కొత్త పరిపాలనా వ్యవస్థలో అక్కడ తీసుకొచ్చినారు.